కొత్త రకం రెవెన్యూలు సృష్టించలేని చేతకాని రాజకీయ నాయకులు ఉంటున్నటువంటి ఈ భారతదేశంలో అనేక రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల్లో కూడా మద్యం మీద ఆధారపడి బతుకుతున్నాయి. మద్యమే రెవెన్యూ మన బతుకులకి, మన దరిద్రగొట్టు బతుకులకి. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ డిఫరెంట్. అదొక ఏజెన్సీ లాంటిది క్రియేట్ చేసుకుని టెండర్లు వేసి అవన్నీ అక్కడికే వచ్చి ఒకళ్ళకి దక్కించేలా చేసి 300-400 కోట్లు ఏదో నొక్కి 200 కోట్లు అదో వేరే కదా. ఆంధ్రప్రదేశ్లో జరిగిందనే అలిగేషన్స్, ఆరోపణలు వినిపిస్తున్నటువంటి ఏపీ లిక్కర్ స్కామ్ గురించి ఫస్ట్ నేను చిన్న బ్రీఫ్ ఇస్తే దాని తర్వాత వైఎస్ భారతిరెడ్డి ఇందులో ఇరుక్కునేటువంటి ఛాన్సెస్ ఎట్లా ఉన్నాయని మాట్లాడుకుందాం. ఏపీ లిక్కర్ స్కామ్ అలిగేషన్స్ లో ఏ రకమైన జరిగిందనేసి అంటున్నారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల బ్రాండ్ సంబంధించిన మద్యం అమ్ముతూ ఉంటుంది. ప్రభుత్వం దగ్గరికి, డిస్టిలరీల దగ్గర నుంచి ప్రభుత్వం దగ్గరికి రకరకాల బ్రాండ్ల మద్యం వస్తుంది. ఆ మద్యం ప్రభుత్వం అమ్ముతుంది. దాని మీద కట్టేటువంటి ట్యాక్స్ ఆదాయం ఏదైతే ఉందో, ప్రజలు కట్టేటువంటి ట్యాక్స్ ఆదాయం, ఒక 100 రూపాయల ఒక మందు బాటిల్ విస్కీ ఏదో 100 రూపాయల బాటిల్ ఉందనుకోండి, దాన్ని 106 రూపాయలు 108 రూపాయలు, అంటే ఇంకొక 6 రూపాయలు 8 రూపాయలు లేకపోతే 18 రూపాయలు 30 రూపాయలు అట్లా ట్యాక్స్ వేసి దాన్ని అమ్ముతారు. సో ఈ 30 రూపాయలు 12 రూపాయలు 8 రూపాయలు వచ్చింది, అది ట్యాక్స్, ఒక బాటిల్ మీద ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ ప్రభుత్వానికి ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఆదాయం. ప్రతి రాష్ట్రంలో ఇదే దరిద్రం. కొత్త వనరులను సృష్టించలేని చేతకాని ప్రభుత్వాలు, అన్ని ప్రభుత్వాలు అంతే. ఇప్పుడైనా గతందైనా అంతకు ముందైనా ఏదైనా సరే వేరే టాపిక్. ఇలా ప్రభుత్వానికి భయంకరమైనటువంటి ఆదాయం మందు ద్వారా వస్తుంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి అలిగేషన్స్ పరంగా వీళ్ళు ఏం చేశారని సిట్ దర్యాప్తు సంస్థ తెలుస్తోంది, విత్ ప్రూఫ్స్ చెప్తోంది. ఏంటంటే, ఈ 100 రూపాయలకు సంబంధించి పైన ట్యాక్స్ ఉంది కదా, 18 రూపాయలు అనుకుందాం. ఆ 18 రూపాయలు ప్రభుత్వానికి వచ్చేస్తుంది, అది వేరే కదా. అది కాకుండా ఈ 100 రూపాయల బాటిల్ ఉంది, ఇది బ్రాండ్, ఫర్ ఎగ్జాంపుల్ కింగ్ ఫిషరో లేకపోతే మెక్ ఏవో ఉంటాయి, మందాగను బ్లెండర్ స్ప్రైడో ఏవో ఉంటాయి. ఆ బ్రాండ్ వచ్చి ఆ బ్రాండ్ వాడు ఏం చేస్తాడు, దాని ప్రైస్, దాన్ని తయారు చేయడానికి ప్రైస్ 90 రూపాయలు 90 రూపాయలు అవుద్ది. దాన్ని 100 రూపాయలకు అమ్ముకుంటే 5 రూపాయలు అడిగి ప్రాఫిట్, 8 రూపాయలు ఎలాగో గవర్నమెంట్ కార్డు కట్టడు కాబట్టి, కస్టమర్ కడతారు కాబట్టి గవర్నమెంట్ దానికి సంబంధం లేదు, షాప్ కూడా కట్టించుకుంటాడు. ఇది కదా ఇట్లా నడుస్తుంది ఏ వ్యాపారమైనా అంతే. అయితే ఇక్కడ ఏం చేశారంటే, వచ్చేటువంటి బ్రాండ్లు మొత్తం ఆపేశారు. అసలు ఆంధ్రప్రదేశ్లో ఎవ్వడూ బ్రాండ్ మధ్య అమ్మడానికి వీల్లేదు. కొత్త బ్రాండ్లు మేమే క్రియేట్ చేసి మేమే ఇస్తాం అని, అంటే మేము అలౌ చేసినవి మాత్రమే చేయాలనేటువంటి కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఎవరికి రాలే ఐడియా, ఎందుకు తీసుకొచ్చారంటే ఈ స్కామ్ చేయడానికి అనేది ఆరోపణ. ఇప్పుడు కొత్తగా మందులు తయారు చేయడం అంటే బ్రాండోడు ఇది ఇంత తక్కువలో తయారు చేయడం. ఎంత తక్కువలో, వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ఒక వీళ్ళు ఉంటారు కదా, సలహాదారులు ఉంటారు కదా, వీళ్ళ పర్మిషన్ తో ఉన్నవి మాత్రమే సేల్ చేయాలి. ఆ సలహాదారు కింద రాజకేశ్ రెడ్డిని పెట్టుకున్నారు. సో వీళ్ళు ఏది మాత్రమే సేల్ చేయాలంటే ఎవరు ఎక్కువ కమిషన్ ఇస్తారో వాళ్ళు సేల్ చేయాలి. బ్రాండ్ వాళ్ళు ఆబ్వియస్లీ ఇవ్వలేరు, ఎందుకంటే అంత కాస్ట్ పెట్టి వాళ్ళు మంచి బ్రాండ్ తో తయారు చేసినప్పుడు, మంచి ప్రీమియం తయారు చేసినప్పుడు ఇలా కమిషన్ ఇచ్చుకుని అవతల రేటు తక్కువలో పెట్టుకుని అమ్మడం అయితే కుదరదు. సో చీప్ లిక్కర్ ఎవడైతే తయారు చేయగలడు అనే దాని గురించి కథ నడుపుతూ 100 రూపాయలు ఉన్నదాన్ని ఆ 100 రూపాయలు అట్లాగే పెట్టి దాని క్వాలిటీ తగ్గించేసి, అంటే 40 రూపాయలకు 50 రూపాయలకు 60 రూపాయలకు 70 రూపాయలకు దాన్ని తయారు చేసి 10 రూపాయలు ప్రాఫిట్ వేసుకుని, మీ మధ్యలో వచ్చేటువంటి ఆ 20 ఏంటంటే వీళ్ళకి కమిషన్ పర్ బాటిల్. అట్లా పర్ బాటిల్ పర్ కేసు ఇట్లా 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 గంపు గత్తుగా చేసుకుని ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల్లోనూ 3000 కోట్లు వీళ్ళు నొక్కేశారు అనేది ఒక బిగ్ ఎలిగేషన్. అసలు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇది నిజమైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దీని ముందు ఎందుకు పనికిరాదు అనమాట, అంత పెద్ద థింగ్. దీంట్లో విజయసాయి రెడ్డి నిజాలు ఒప్పుకున్నానని చెప్తున్నారు. ఆయన మీటింగ్లు జరిగే నా కళ్ళ ముందే మిథున్ రెడ్డిని విచారణకు తీసుకున్నారు, రాజకేశ్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. రాజకేశ్ రెడ్డి తర్వాత చాణక్యాన్ని, రాజకేశ్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, ఆయన తీసుకున్నారు. అయితే ఈ చాణక్య నుంచి రాజకేశ్ రెడ్డికి వైఎస్ భారత్కి ఏ రకంగా ఎటువంటి ఫినాన్షియల్ లింక్ వెళ్ళింది అంటే, భారతీ సిమెంట్స్ కి హెడ్ గా భారతీ సిమెంట్స్ లో అత్యంత కీలకమైనటువంటి పర్సన్ గా ఉన్న బాలాజీ అనే వ్యక్తి అకౌంట్ కి ఈ రాజకేశ్ రెడ్డి అట్లాగే ఈ చాణక్య దగ్గర నుంచి డబ్బులు వెళ్ళి అనేది సిట్ దర్యాప్తులో తేల్చింది. ఈ విషయాన్ని చాలా క్లియర్ కట్ గా వాళ్ళ రిపోర్ట్లు కూడా రాశారు. సో తద్వారా అంటే భారతీ సిమెంట్స్ కి అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి వైఎస్ భారత్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, వైఎస్ జగన్ కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి ఈ బాలాజీతో పాటు ఓఎస్డి కృష్ణారెడ్డి ఏదో ఉంది, ఆయన ఆఫీస్ ఆన్ స్పెషల్ డ్యూటీ అంటారు, సీఎం కు ఉంటారు. సో ఈ సీఎం కు ఉండే ఓఎస్డి కృష్ణారెడ్డి అండ్ వైఎస్ భారతికి సంబంధించిన భారతీ సిమెంట్స్ లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి వ్యక్తి బాలాజీ, వీళ్ళిద్దరి అకౌంట్ లో శుభ్రంగా డబ్బులు పడుతున్నాయి అనేది క్లియర్ కట్ గా వీళ్ళ యొక్క దర్యాప్తులో తేలింది. దాంతో వీళ్ళ అకౌంట్ లో పడినటువంటి డబ్బులు ఆబ్వియస్లీ ఈయన రాణి గారికి ఇస్తాడు, ఈయన రాజు గారికి ఇస్తాడు. ఆ రాణి గారి చంద్రబాబు భువనేశ్వర, జగన్ వైఎస్ భారత, లేకపోతే పవన్ కళ్యాణ్ ఆవిడ రష్యా వైఫ్, ఇవన్నీ తర్వాత సంగతి. వీళ్ళ కింద ఉన్న వాళ్ళు
ఖచ్చితంగా వాళ్ళ అకౌంట్ లో పడితే వీళ్ళకి తెలియకుండా ఇదంతా చేయలేరు కదా. ఆబ్వియస్లీ పెద్దల యొక్క సహకారం లేకుండా ఏమీ చేయలేరు. సో గతంలో మీకు గుర్తుంటే విజయసాయి రెడ్డిని పక్కకు పెట్టడానికి కానీ, లేకపోతే రకరకాల కారణాలకి జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాల్లో వైఎస్ భారతి యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా ఉంటుండేది అనేటువంటి ఆరోపణలు కూడా ప్రతిపక్షాల నుంచి చాలా ఎక్కువగా వినిపిస్తుండేది. ఇట్లాంటి సిచ్యువేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు బయటపడినటువంటి థింగ్స్ ని అబ్జర్వ్ చేస్తే ఈమె కూడా ఇరుక్కునేటువంటి అవకాశం ఏమైనా ఉందా అనేటువంటి డిస్కషన్స్ సోషల్ మీడియాలో విపరీతంగా నడుస్తున్నాయి. త్వరలో దీనికి సంబంధించి కంప్లీట్ రిపోర్ట్ ను కూడా ఇచ్చేటువంటి ఆలోచనలో ఉంది సిట్టు. కోర్టుకు కూడా కొంతవరకు సబ్మిట్ చేసి ఇంకొంత సబ్మిట్ చేస్తాం అనేసి చెప్పింది. ఎంతవరకు వెళుతుంది ఈ వ్యవహారం? వైఎస్ భారతిని కూడా పోలీసులు సక్సెస్ఫుల్ గా విత్ ప్రూఫ్స్, ఎవరినైనా సరే వితౌట్ చేస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేసే పని లేదు. ఖచ్చితంగా విత్ ప్రూఫ్స్ సబ్మిట్ చేసే అవకాశం ఉందా, ఆమెను కూడా ఆమె పేరుని కూడా ఇంక్లూడ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూడాలి.